హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీఓ పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. 38 పోస్టులకు సంబంధించి 3 సంవత్సరాలుగా నిరీక్షణ చేసి కష్టపడి విజేతలైనటువంటి అందరికి కూడా, మరి ముఖ్యంగా మన యాప్లో పుస్తకాలు చదువుకున్నటువంటి, క్లాసులు విన్నటువంటి, పరీక్షలు రాసినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు. మీ విజయం వెలకట్టలేనిది, మీ విజయం చాలా ప్రత్యేకమైనది. మిగతా పోస్టుల కంటే భిన్నంగా మీరు విజయాన్ని సాధించారు. మీరు ముందే చెప్పినట్టుగా ఈ పోస్టుకు స్పీడ్ ఎక్కువ, ఈ పోస్టు చాలా యూనిక్, ఈ పోస్టు చాలా స్పెసిఫిక్, ఈ పోస్టు చాలా నిర్దిష్టమైనది. ఎందుకంటే చిన్న చిన్న విద్యార్థులు, చిన్న వయసు వారు గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి మొదలుకొని గ్రూప్ 2 ఆఫీసర్ మొదలుకొని స్కూల్ అసిస్టెంట్, ఎడ్జిటి అందరూ కూడా ఉద్యోగాలు సాధించారు. బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా పీజీ క్వాలిఫికేషన్ ఉండడంతో అందరూ కూడా, అన్ని రంగాల వారు కూడా తమ శక్తి యుక్తులను పూర్తిగా ఉపయోగించుకొని ఉద్యోగాలు సాధించారు. మరి వారందరికీ కూడా 24వ తారీఖున సిబిటి పరీక్ష ఉంది. దాంట్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. మరి దీంట్లో భాగంగా చాలామందికి ఆతృత ఉండవచ్చు. ఏంటంటే, మేము కూడా సార్ దగ్గర డిప్యూటీగా తీసుకున్నాం, మరి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, మరి ఎవరు వాళ్ళు, వారిని ఒకసారి చూడాలి, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనే విషయాలు కాస్త తక్కువగానే చెప్తాం. ఎందుకంటే ఇంకా ఫైనల్ ఫలితాలు విడుదల కాలేదు కాబట్టి, సిబిటి తర్వాత పూర్తి విడుదల అవుతాయి కాబట్టి కొన్ని విషయాల దృష్ట్యా మనం చూపించబోతున్నాం. ఇక్కడ చూస్తే, ఇక్కడ మొదటగా ఈ వ్యక్తిని మీరు బాగా గమనించాలి. రాజీవ్ అని, గ్రూప్ 1 ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, వయసు కేవలం 28 సంవత్సరాలు, బీఈడి చేయలేదు, పీజీ బ్యాక్గ్రౌండ్, బీటెక్ బ్యాక్గ్రౌండ్, ఎంటెక్ బ్యాక్గ్రౌండ్, గ్రూప్ 1లో ఉద్యోగాన్ని సాధించిన అతి చిన్న వయస్కుడు. కానీ కసి, మారుమూల తండా నుంచి వచ్చి మంచి హోదాతో ఉద్యోగం చేస్తున్న అతను చివరికి ఉద్యోగం సాధించాడు చిన్న వయసులో. తన కూతురు కూడా పుట్టింది, నాకు వ్యక్తిగతంగా బాగా పరిచయం, గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడో నేను గిఫ్ట్ పంపించడం కూడా జరిగింది అతనికి. ఇక్కడ రాజీవ్, ఇక్కడ మన యాప్లో రిజిస్టర్ అయినటువంటి కోర్స్తో సహా మీకు చూపించబోతున్నాను. ఎక్స్పర్ట్ అంటే చాలా రోజులు కాబట్టి ఎక్స్పర్ట్. ఇక్కడ చూస్తే మెయిల్ ఐడి raju.srinu777@gmail.com. ఫోన్ నెంబర్ మీకోసం 154 మాత్రమే చెప్తున్నాను చివరికి. ఇది ఒక ప్రత్యేకమైన విజయం. మరి ఇతను మీరు చాలామంది ఖచ్చితంగా చూశారు, స్ఫూర్తి పొందారు కూడా. అతి చిన్న వయసులో అతను ఖచ్చితంగా డిప్యూటీ డైరెక్టర్ స్టేజ్ దాటి ఐఏఎస్ వరకు ఖచ్చితంగా వెళ్తాడు. మా ఆశీస్సులు ఉంటాయి. మన దగ్గర కోర్సు చదువుకున్నాడు, వినయంగా ఉన్నాడు, వినమ్రంగా ఉన్నాడు, కష్టపడ్డాడు 100%. రైట్. మరి ఈ వ్యక్తిని మీరు చూసి ఉంటారు. ఇతడు చాలా ఫేమస్ ఫ్యాకల్టీ, 2 రాష్ట్రాలు కూడా తెలిసిన వ్యక్తి. మీకు తెలుసు, వెంకటస్వామి సార్ అని బయాలజికల్ సైన్స్ మెథడ్ చెప్తారు. మరి ఇతడు ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు, ప్లస్ అంతకంటే ఎక్కువగా కఠినమైనటువంటి శిష్యుడు. ఆ విధంగా వినయంతో కష్టపడి చదివి, సార్ కోర్స్ కావాలి, సార్ పుస్తకాలు కావాలి అని అడిగాడు వినయంగా. మేము కూడా ప్రేమతో, ఎందుకంటే అతనికి మేము చాలామంది ఎంకరేజ్ చేశాం. ఇది సార్ కూడా వెంకటస్వామి సార్ 720 ఆకిశెట్టి వెంకటస్వామి gmail.com. ఇది మన కోర్సులో ఉన్నటువంటి రిజిస్టర్ అయినటువంటి అంశాలు. మరి స్కూల్ అసిస్టెంట్ టీచర్లు చాలామంది సాధించారు. మరి ఈసారి హెచ్డబ్ల్యూలు కూడా సాధించబోతున్నారు, ఎందుకంటే సేమ్ సిలబస్ కాబట్టి. డైట్ బీడీ లెక్చరర్స్ నోటిఫికేషన్ రాబోతుంది. నేను ముందే చెప్పాను, ముందు చెప్తే ముందు అలర్ట్గా అండి. నేను కొంతమందిని చూపిస్తున్నాను, ఇంకా విజేతలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఫైనల్ రిజల్ట్ తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తారు మనకు ఖచ్చితంగా. నెక్స్ట్ చూస్తే నోషిత, ఈమె మా గైడెన్స్ ఏమీ లేదు, పూర్తిగా ఆమెనే కష్టపడింది, దాంట్లో నో డౌట్. ఎందుకంటే పూర్తిగా ఇంగ్లీష్ మీడియం కావడం, మనం ఇంగ్లీష్ మీడియం చెప్పకపోవడం, ప్లస్ ఒక పిహెచ్డి అభ్యర్థి, యోగి వేమన యూనివర్సిటీ ఆఫ్ పొలిటికల్ సైన్స్, చిన్న వయసు కాబట్టి రాయలసీమ ప్రాంతము, ఇంగ్లీష్ మీడియంలో తనే మెటీరియల్ ప్రిపేర్ చేసుకొని
మనం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చెప్పాం కాబట్టి ఆమె తెలుగులో తర్జుమా చేసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్ తర్జుమా చేసుకొని చాలా కష్టపడింది నోషిత. గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ నోషిత పొలిటికల్ సైన్స్లో పిహెచ్డి కూడా చేసింది. ఇంకా చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోతుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ శ్యామ్, డ్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఎక్స్పైర్డ్. ఇక్కడ జీమెయిల్ 664. వీరు కూడా గ్రూప్ 2 స్థాయిలో ఉద్యోగాన్ని సంపాదించి ప్రస్తుతం డిప్యూటీ డిఓ కసితో సాధించారు. వీరితో పాటుగా మనతో పాటుగా జనరల్ స్టడీస్ కూడా వీరికి చాలా పట్టు ఉండాలి. చాలా పట్టుంది కాబట్టే ఉద్యోగాన్ని సంపాదించారు. ఇది మన యాప్లో రిజిస్ట్రేషన్తో మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ పులిజబ్ టీచర్ టు, కొంచెం పెద్ద పేరు ఉంది కాబట్టి చిన్న పులిజబ్ గారు ఎస్జిటి టీచర్ టు ఈరోజు గ్రూప్ 2 స్థాయిలో ఉండి కూడా ఆయన డిప్యూటీ డిఓ సాధించారు. ఎస్జిటి టీచర్ నుంచి బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా వినయం, చాలా వినయమ్రత. సార్ మీ పుస్తకాలు, మీ క్లాసులు, మీ మోటివేషన్, సైకాలజీ చాలా ఉపయోగపడాయి అని చెప్పడం చాలా వినయంగా ఉంది. పులిజప్పు. తేజ కే, ఇక్కడ చూడండి, తేజ యూపీఎస్సి డైరెక్ట్ యూపీఎస్సి అని పెట్టుకున్నాడు, చివరిగా విజయం సాధించాడు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డైట్ బీఈడి ఐఏసి. ఎందుకంటే మీరు నెంబర్లు మాత్రమే చూసి ఉంటారు, నేను పేర్లు కూడా చెప్తున్నాను. ఇవే పేర్లు మీరు కనిపిస్తాయి కూడా. మరియు ఇతడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇక్కడ చూస్తే వెంకటరమణ గారు, పుంగనూరు వాస్తవ్యులు. వీరి యొక్క స్పెషాలిటీ ఏంటంటే టీచర్ టు డిప్యూటీ డిఓ 20 రోజుల వ్యవధిలో అకాడమీ పుస్తకాలు ఉన్నది ఉన్నట్టుగా చదివి తక్కువ సమయంలో ఉద్యోగాన్ని సాధించారు. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరి మీకు అర్థమైపోయింది, ఎవరైనా సాధించగలరు. బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా కష్టపడితే, ఎక్కువ రోజులు నిరీక్షిస్తే ఉద్యోగాలు సాధించగలరు. మీరు కూడా ఉద్యోగాలు సాధించాలంటే చూడండి, ఇంకా చాలామంది విజేతలు ఉన్నారు, ఇంకా పూర్తి కాలేదు ప్రక్రియ. కాబట్టి వారుండి సార్ కాస్త వెయిట్ చేస్తాం. ఇవి కేవలం శాంపుల్ మాత్రమే, ఇది స్మెల్ మాత్రమే, టేస్ట్ కాదు. ఇంకా చాలామంది విజేతలు మన యాప్లో. ఎందుకు చాలామంది విజేతలు ఉంటారు మన దగ్గర? మీరు చూడండి, ఎక్కడా మెటీరియల్ ఉండదు. టాపిక్ వైజ్గా వీళ్ళు చెప్పింది ఒకటే, మనం టాపిక్ వైజ్గా క్లాసు, టాపిక్ వైజ్గా ఒక టాపిక్ ఎక్కడైనా ఉంటే ఆ 3 పుస్తకాలను ఒక దగ్గర పీడిఎఫ్ చేసి మళ్ళీ మీరు ఏమీ చదివే అవసరం లేకుండా ఒక దగ్గర పెడతాం. వెంటనే ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ అకాడమీ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా చదవాలి, ఏమి చదవాలి అనే ఉద్దేశం లేకుండా మేమే అకాడమీ పుస్తకాలు పెడుతున్నాం. క్లాసు, మెటీరియల్, ఎగ్జామ్స్, టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్. కాబట్టి ఎందుకంటే మేము ఎంత చెప్పినా మీరు చదవాలి. మేము వేడి నీళ్లకు చల్లని నీరు తోడు మాత్రమే. కాబట్టి మంచి గైడెన్స్ కావాలంటే నేను కష్టపడతాను, మీరు హుందాగా చదువుకోండి, ధైర్యంగా చదువుకోండి, మా గైడెన్స్ ఫాలో కండి. అతి త్వరలో తెలంగాణలో డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ రాబోతుంది. 24 పోస్టులకు సంబంధించి 138+ పోస్టులకు సంబంధించి డైట్ బీఈడి లెక్చరర్స్ రాబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ డిప్యూటీ డిఓకు గతంలో లాగా పీజీ నోటిఫికేషన్ ఉండి బీఈడి చేయడానికి కావాల్సిన అర్హతలు ఉంటాయి. వీరికి కూడా బీఈడి చేపిస్తారు. మీకు వచ్చిందా? తేని వాళ్ళకు కూడా ఇన్ సర్వీస్లో బీఈడి చేపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని పరిధి దృష్ట్యా మార్కులు చెప్పలేదు, కొంత పరిధి దృష్ట్యా, ఎందుకంటే మార్కులు ప్రభుత్వమే అనౌన్స్ చేయలేదు. కాబట్టి మీరందరూ కూడా 340+ ఉన్నవారు, 340+ ఉన్నవారు 2 పేపర్లో. ఇంకొక మిరాకిల్ చెప్తాను. పేపర్ 2, పేపర్ 3 చాలా జనరల్గా ఈజీగా వచ్చింది. అక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది చాలా కీలకమైంది. ఎలా క్లాసులు చెప్పామో, ఎలా ఎగ్జామ్ పెట్టామో, ఎలా మెటీరియల్ పెట్టామో, ఎలా పుస్తకాలు పెట్టామో అది ఫాలో అయ్యారు. నేను కేవలం కొంతమందిని చూపిస్తున్నాను, చాలామంది రాబోతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వారికి సిబిటి ఎగ్జామ్ ఉంది, చాలా బిజీగా ఉన్నారు. సిబిటి ఖచ్చితంగా పాస్ కావాలి. తెలంగాణలో కూడా డిప్యూటీ డిఓ మరియు డైట్ బీఈడి లెక్చరర్లు, కంటెంట్ కమ్ పెడగాజీ కమ్
ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంటుంది. ఏదైనా సమాచారం మారితే మళ్ళీ చెప్తాను. ఇప్పటికి వరకు ఉన్న సమాచారం కాబట్టి ఎంఈడి చేసిన వారు లేక పీజీ ఉండి జనరల్ స్టడీస్ పైన పట్టున్నవారు, ఎందుకంటే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి మీ కోరిక బలంగా ఉంటే ఖచ్చితంగా వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీరు యుద్ధం వచ్చాక కత్తికి పదును పెడతామంటే ఆయుధాలు సిద్ధం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి తాజా నిజ వాస్తవ రుజువుతో కూడిన సమాచారం కోసం మీరు వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీకేమైనా అనుమానం వస్తే మన యాప్లో చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము అందుబాటులోకి వస్తాం. వీరందరినీ మనం ఆత్మీయ సన్మాన సభలో చూపించబోతున్నాను. మీకు తెలుసు, నేను ఎవరిది కూడా ఇంతవరకు ఇంటర్వ్యూ చేయలేదు, కానీ ఆత్మీయ సభలో ఆంధ్రప్రదేశ్ వారికి ఇటు హెచ్డబ్ల్యూ వారికి ఆత్మీయ సన్మాన సభలు ఉన్నాయి. అది ఖచ్చితంగా వస్తారు, వీరందరూ కూడా మాట్లాడతారు, స్ఫూర్తి నింపుతారు. మీరు ప్రేక్షక పాత్ర కాకుండా ప్రధాన పాత్ర పోషించాలి దాంట్లో. కాబట్టి దయచేసి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ప్రిపేర్ కండి. మేము గైడెన్స్ ఇస్తాం, మీకు దారి చూపిస్తాం, టార్చ్ లైట్ లాగా వెలుగును చూపిస్తాం. మీరు నడవడమే మీ యొక్క పని. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని, ఉన్నత పొజిషన్లో ఉండాలని, ఉన్నతంగా ఉండాలని, బతకడం కాదు బాగా బతకాలనే ఉద్దేశంతోనే మీకు కొంతమందిని మాత్రమే చూపించాను. కాబట్టి దయచేసి మిత్రులారా అర్థం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.